హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, మనం ఎక్కువగా తెచ్చుకునేది అంటే నిమ్మకాయలు. ఇవి తెచ్చేసి అలాగే పెట్టేసాము అనుకోండి, తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా ఒక 4 ముక్కలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని తీసేసుకొని ఇలా చుట్టేసేయండి. నిమ్మకాయలని ఇలా టైట్గా ఇలా చుట్టేసేయాలండి. న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఇలా చుట్టేసుకొని ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ ఉంటే బాక్స్లో వేసేసుకోండి. ఇలా ఒక బాక్స్లో వేసి మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాము అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కందిపప్పు ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కందిపప్పు తెచ్చినా కూడా ఒక్కొక్కసారి మనం నానబెట్టి ఉడికించినా కూడా సరిగ్గా ఉడకదండి. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి, చక్కగా 2-3 విజిల్లోనే ఉడికిపోతుందండి. నేను ఇక్కడ ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకున్నానండి. ఇలా ఒకసారి వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్లోకి కొద్దిగా వేడి నీళ్ళండి, బాగా కాలుతున్న నీళ్లు ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత కనుక మనము కుక్కర్లో వేసి ఉడికించామే అనుకోండి, 2-3 విజిల్లోనే చాలా బాగా ఉడికిపోతుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కందిపప్పు సరిగ్గా ఉడకట్లేదు అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఆకుకూరలు కానీ ఇలా కొత్తిమీర కానీ ఏదైనా తెచ్చినప్పుడు తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోయినప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా సాల్ట్ వేసేసేయండి, కొద్దిగా ఉప్పు వేసేసి అందులోకి నీళ్లు పోసేయండి. ఇలా మునిగేదాకా ఇలా నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే చూడండి, ఇలా ఫ్రెష్గా అయిపోతాయండి. ఎప్పుడైనా ఆకుకూరలు వాడిపోయినప్పుడు ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ ఇలా ట్రై చేసి చూడండి. మనము ఆరెంజ్ తినేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, ఈ తొక్కలు దేనికి పనికిరావు అనేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అస్సలు అలా చేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఇక్కడ ఆరెంజ్ తొక్క తీసేసుకున్నానండి. ఈ తొక్క మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేయాలి. ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు మరిగిస్తే చాలు. వాటర్ మొత్తం కలర్ చేంజ్ అవుతాయి. అంతదాకా ఇలా బాగా ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసిన తర్వాత ఈ వాటర్ బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసి కనుక మనము ముఖానికి స్ప్రే చేసుకున్నట్లయితే ముఖం మీద ఉన్న పింపుల్స్ కానీ అలాగే నల్ల మచ్చలు కానీ మొంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. మనం ఈ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక 2 డేస్కి వన్స్ ఇలా మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఫేస్ మీద ఇలా ఉడికించేసుకొని ఇలా స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ₹1 ఖర్చు లేకుండా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుందండి. ట్రై చేసి చూడండి. మంగు మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ పింపుల్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాము వేశాను. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ, చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి, మనము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుచ్చుకున్నట్లు ఉంటుందండి, గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, కొద్దిగా తీసేసుకొని ఇలా
ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి. ఇలా దువ్వెనకు ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు. మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండి, వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను చూడండి. చింతపండు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇంతేనండి, ఈ 2 వేసుకుంటే చాలు. ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి. చూడండి, మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి. మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇలా చూడండి, నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అప్పటికిప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు. చూడండి ఇవి రెండిటికి ఎంత తేడా ఉందో. జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు, అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండే వీటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో. మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి, ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్ అయితే తుడిచేసుకోవాలి. అలా తుడిచినట్లయితే మన 15 రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి, కొంచెం కూడా నల్లబడవు. ఉప్పు వేస్తే నల్లబెడతాయి అంటారండి, అదేం లేదండి. మనం కనుక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్తో కనుక తుడుచుకున్నామంటే 15 రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి బియ్యపిండి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పిండి వంటలకు కానీ దేనికైనా కానీ ఎక్కువగా బియ్యపిండి పట్టించుకున్నప్పుడు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా బియ్యపిండి పురుగు పట్టకుండా ఒక 6 నెలల దాకా కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఒక 2 సార్లు బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసాను, ఎంత కావాలో అంత తీసుకొని. తర్వాత ఇలా ఒక 4-5 గంటల సేపు ఎండలో ఎండించుకున్నానండి. ఎండ లేని వాళ్ళు ఒక రోజంతా నీటిలోనే ఎండించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఎండించుకున్న తర్వాత వీటిల్ని వేయించుకోవాలండి. ఒక కడాయి పెట్టేసి కడాయిలో బియ్యం కొద్దిగా ఇలా వేసుకొని వేయించాలి. ఇవి ఎలా వేగాలంటే మనం ఇలా పట్టుకుంటే బియ్యం అనేవి కాలుతూ ఉండాలి, ఎక్కువ ఎర్రగా అవ్వకూడదండి, ఇలా కాలుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇవి చల్లార్చాలండి. ఇవి చల్లారేదాకా ఆగాలి. ఇలా చల్లార్చిన తర్వాత కనుక మనము మిషన్ పట్టించుకున్నామే అనుకోండి 6 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి, కొంచెం కూడా పురుగు పట్టదు. మనకి ఏవి పిండి వంటలు కావాల్సినా కూడా ఇందులో చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే అది వేసేసుకోండి గిన్నెలో తోమేది. తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఇలా ఇందులోకి పిండేసుకోవాలి. కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా కలిపేయాలండి. ఇది దేనికంటే మనం ఏదైనా చికెన్ కానీ లేదంటే ఏదైనా ఫిష్ కానీ వండినప్పుడు పాత్రలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, మసాలా ఐటమ్ ఏదైనా వండినప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా కాస్త నిమ్మకాయ పిండేసుకొని కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. కొంచెం కూడా జిడ్డు మరకలు అనేవి ఉండవు, అలాగే స్మెల్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైనా కూడాను మనము మసాలా ఐటమ్స్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో సోపులు ఉంటాయి కదండి, ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి.
బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిల్. తర్వాత చూడండి చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో ధూపం కానీ లేదంటే సాంబ్రాణి కానీ పొగ వేస్తూ ఉంటాం కదండి. ఇలా ధూపం వారంలో ఒకసారి కానీ లేదంటే రోజు కానీ వేస్తే చాలా మంచిదండి ఇంట్లో. ఇలా మనం ధూపం వేసేటప్పుడు మన దగ్గర ధూపం స్టాండ్ లేదనుకోండి ధూపం వేయడానికి, అలాంటప్పుడు ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దీనిపైన ఇలా మట్టి ప్రమిదని పెట్టేసామంటే చూడండి మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఇంట్లో అన్ని రూమ్స్లోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాం కదండి. ధూపం స్టాండ్ లేదంటే మనకి వేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, వీటితో అయితే మనకి ఇలా పట్టుకోవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది కదండి. ధూపం వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా ధూపం వేసినప్పుడు ధూపం స్టాండ్ లేదంటే ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి తవాలు ఉంటాయి కదండి, ఐరన్వి, అందరిలో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవడం వల్ల మనం అలాగే వదిలేసాము అనంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవ అనేది. అలాంటప్పుడు చూడండి కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అనంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనము ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి, ఇలా ట్రై చేసి చూడొచ్చు. ఇలాంటి సిజర్స్ ఉంటాయి కదా, మనం పాల ప్యాకెట్లు అలాగే ఏదైనా కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి మొద్దుబారిపోయి ఉంటాయండి, అసలు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసినట్లు చేయాలి. ఇలా కట్ చేసినట్లు చేసామంటే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాసేపు ఇలా కట్ చేసినట్లు చేసామంటే షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మందంగా ఉన్న పేపర్ కావాల్సినా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా కట్ అవుతుందో. టిప్ చూద్దాము. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా బూజు పెట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా మధ్యలోకి కట్ చేసేసి దీన్ని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టేసేయాలి. ఎండలో పెట్టేసి తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, కాస్త నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఊరికే కాస్త ఇలా నెయ్యి అనేవి వేలుతో ఇలా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే చాలు, ఎక్కువేం అవసరం లేదండి. ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లోకి బల్లులు చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఒక మట్టి ప్రమిద తీసేసుకొని అందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసాను, తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసేసానండి. తర్వాత ఒక ఒత్తిని ఇలా బాగా నానపాలండి. ఇందులో బాగా ఇలా ముంచేసి మనము దీన్నైతే వెలిగించుకోవాలి. చూడండి ఇలా బాగా ఇలా
నూనె, కాఫీ పౌడర్ మొత్తం ఇలా బాగా ఒత్తికి అంటుకోవాలండి. ఇలా బాగా ఇలా నానిపోయిన తర్వాత వెలిగించేసి పెట్టేసామనుకోండి, దీంట్లో వచ్చే స్మెల్‌కి బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి ఇంట్లోకి. దీన్ని మనము సాయంత్రం గనక వెలిగించామనుకోండి, దోమలు కూడా రాకుండా ఉంటాయి ఇంట్లోకి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో. ట్రై చేసి చూడండి. మేము ఆపిల్స్ అండి, మనం ఎక్కడైనా ట్రావెల్స్‌లో వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్‌లో పెట్టినప్పుడు కానీ, నల్లబడిపోతూ ఉంటాయి ఇలా కట్ చేసి పెట్టినప్పుడు. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ముందుగా ఇలా కట్ చేసేయండి. ఇలా 4 భాగాలుగా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనము నీట్‌గా ఇలా పట్టేసుకొని, ఇలా రబ్బర్ వస్తది కదండీ! ఒక రబ్బర్‌నైతే ఇలా వేసేసేయండి. ఇలా గనక వేసేసి మనము పిల్లల లంచ్ బాక్స్‌లో కానీ, లేదంటే మనం ఎక్కడైనా ట్రావెల్స్‌కి వెళ్ళినప్పుడు ఇలా కట్ చేసి తీసుకెళ్ళామనుకోండి, నల్లబడకుండా ఉంటుంది ఆపళ్ళనేది. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, డోర్ మ్యాట్లు గనక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి, వీటిల్ని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా. 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో. అసలు మనము ఉతికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2, 3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. ఇలా గనక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నామే అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో నేనిక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.